ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపథేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ, మనకి 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఎలా ఉంది? సహజంగా మనం చూసుకోవాల్సింది ఉగాదికి చూసుకోవాలి, తెలుగు సంవత్సర సంబంధంగా చూసుకుంటే, ఎందుకంటే మనకి అదే ప్రామాణికం. కాకపోతే కొంతమంది అడుగుతున్నటువంటి కోరిక మేరకు చాలామంది ఏంటంటే మనకి జనవరి టు డిసెంబర్ లేదా ఫైనాన్షియల్ ఇయర్గా మార్చి నుంచి అట్లా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే చాలామంది ప్లానింగ్ ఏంటంటే జనవరి నుంచి డిసెంబర్లో ప్లానింగ్ చేసుకుంటారు కొన్ని విషయాలు, ముఖ్యమైనటువంటి అంశాలు. అందుకని చాలామంది అడగడం వల్ల మనం జనవరి టు డిసెంబర్ చేస్తున్నాం. కానీ ఉగాదికి వేరుగా ఉంటుంది. అది విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది వేరుగా చేస్తాం. అది అయితే ఇక్కడ ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో అవే సంవత్సర ఫలితాలకు ప్రధానం. ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో 4 గ్రహాలు పర్టికులర్గా మారిపోతున్నాయి. ఏమిటవి అంటే, శని భగవానుడు ఇక్కడ ఉండేటువంటి శని మార్చి 29వ తేదీకి మీనంలోకి మారిపోతాడు. మీనంలో ఉండే రాహువు శని ఇద్దరూ కలిసి మే 30వ తేదీ వరకు కలిసి ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాహు ఇక్కడికి మే 30వ తేదీకి, ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి గురువు ఈయన వక్రించున్నాడు ప్రస్తుతం, ఈయన మే 15వ తేదీకి ఇక్కడ మారిపోతాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియదు అనుకున్న వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిషశాస్త్రం అంటే ఏదో భయపెట్టేదో భయపడేదో కాదు, ప్లానింగ్ చేసుకోవడానికి మీకు మార్గాన్ని చూపించేది. కాబట్టి ఈ యొక్క ఫలితాలు చెప్తుంది నేనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ సింహం నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి గోచారం ఎలా ఉంది, అదే ఫలితం ఇస్తుంది. మారబోయేది ఏ ఫలితం ఇస్తుంది 2025 సంవత్సరంలో చూసుకున్నట్లయితే, ప్రస్తుతం మీకు దశమంలో గురువు ఉన్నాడు. దశమ గురువు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, మనం దశమంలో గురువు మంచివాడే కదా అనుకుంటాం, కానీ ఇక్కడ ఉద్యోగానికి ఎక్కువ ఫలితాలు ఇవ్వడండి దశమ గురువు. గుర్తుపెట్టుకోండి, ధన సంబంధించిన విషయాల మీద దృష్టి ఉంది కాబట్టి కొంత అక్కడ 2లో కేతు ఉన్నందుకు, కేతు ఎంత మనకి వచ్చే డబ్బులు ఏదో రూపంలో ఖర్చు చేయిస్తున్నప్పటికీ, కట్ అవుతున్నప్పటికీ మళ్ళీ ఎంతో కొంత ఇంకో రూపంలో వచ్చేలా చేస్తాడు గురువు అక్కడ. అయితే ఈ గురువు ఎప్పుడైతే మే 15కి లాభస్థానంలోకి వెళ్తున్నాడో సింహలగ్నం వారికి ఒక రకంగా లాభము. అయితే ఎటువంటి లాభం ఇస్తుంది ఏమిటి అంటే, సంతాన సంబంధించిన లాభం. పంచమాధిపతి కదా గురువు ఇక్కడ. సో ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటారో వారికి సంతానం మూలంగా లాభము కలగడము, అంటే సంతానం కలగడము, లేదా ఫ్రెండ్స్తో కొంతవరకు ఏదో ఒక మంచి జరగడము, ఇటువంటివి ఇస్తాడు. లాంగ్ టర్మ్ షేర్స్ ఏదైనా సరే కొనుగోలు చేసినట్లయితే బాగుంటుంది, కానీ డైలీ ట్రేడింగ్ మాత్రం వెళ్ళకండి దయచేసి. అది కేవలం 2, 8, 5, 11 కాంబినేషన్ ఉండడము, ఒక నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఉండడము, మహాదశ కలిసి రావడం వాళ్ళకి, అంటే కోర్టులో ఒకరికే ఉంటుంది ఆ కాంబినేషన్, ఎక్కువ మందికి ఉండట్లేదు అది. కాబట్టి అందరూ పాపం పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి దయచేసి. అనవసరంగా మీరు కష్టపడినటువంటి డబ్బులు, రూపాయి పోగు చేసిన డబ్బులు అనవసరంగా వాటిల్లో పెట్టి పాడు చేసుకోకండి దయచేసి, నా మాట వినండి. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళండి. అలాగే ఈ సింహం వారు ఇక్కడ ఎప్పుడైతే శని అష్టమంలోకి వెళ్తున్నాడు, మనకి మార్చి 29వ తేదీ వరకు 7లో ఉంటున్నాడు. 7వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం జీవిత భాగస్వామితో కావచ్చు, లేకపోతే పార్ట్నర్స్తో కావచ్చు, కొంత స్ట్రెస్ ఉండి, దాని తర్వాత ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్తాడో అక్కడి నుంచి ఇచ్చేటువంటి రిజల్ట్ ఏంటంటే అష్టమ శని అంటాం. అష్టమ శని ఏ రిజల్ట్స్ ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, కొంచెం ఇది ఇది ఎప్పుడైతే ఇక్కడ ఉందో కొంత ఈ స్థానాన్ని చూస్తుంది, దశమ స్థానాన్ని చూస్తుంది, మరియు అదేవిధంగా 5వ స్థానాన్ని చూస్తుంది. కాబట్టి కొంచెం వర్క్స్ లేట్ అవుతుంటాయి, కొన్ని నిర్ణయాలు స్లోగా తీసుకుంటారు. అరే తొందరగా తీసుకోవాల్సింది ఈ నిర్ణయం ఎందుకు లేట్ చేసామనిపిస్తుంది, ఎందుకంటే పంచమ స్థానాన్ని చూస్తుంది.
సో ఏంటి లేట్ అవుతుంటాయి. మన నిర్ణయం లేట్ అవ్వడం వల్ల ఎందుకు అష్టమ శని ఎందుకు లేట్ అంటారంటే చూడండి ఒకసారి ఈ సింహ లగ్నానికి అష్టమంలో శని ఉన్నాడనుకోండి. ఇక్కడున్న శని ఏం చేస్తాడు? పంచమ దృష్టితో ఈ దీన్ని చూస్తాడు. దశమ దృష్టితో పంచమ స్థానాన్ని చూస్తాడు లగ్నం నుంచి. సో పంచమం ఆలోచన, నిర్ణయ స్థానం కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్లోగా తీసుకోవడం వల్ల ఇబ్బంది వస్తుంది. సో ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సింహం వారికి సప్తమ రాహు మనకి రివర్స్లో తిరుగుతుంటాయి కదా, కాబట్టి మే 30వ తేదీ నుంచి సంవత్సరంన్నర పాటు అక్కడ ఉంటాడు. కాబట్టి ఈ సంవత్సరంన్నర మీరు ఏదైనా వివాహ సంబంధాలు వెతుక్కున్నట్లయితే విదేశీ సంబంధాలు వెతుక్కుంటేనే తొందరగా సిద్ధిస్తుంది, అంటే తొందరగా కలుస్తాయి. అలాగే పార్ట్నర్స్ కూడా ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఎవరైనా సరే పార్ట్నర్స్గా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి యోగం ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహస్థితిని అనుసరించి మీరు ముఖ్యంగా అష్టమ శని నడుస్తుంది కాబట్టి కొంచెం ఏమీ లేదు, దాని గురించి ఏమీ కంగారు పడాల్సిన పని లేదు. చక్కగా శనివారం తైలము చక్కగా ఒంటికి రాసుకొని శని భగవాను తలుచుకొని శ్రీమన్నారాయణను కూడా తలుచుకొని స్నానం చేయండి, సరిపోతుంది. తైలము రాసుకోవాలి. అదేవిధంగా తైలాభిషేకం శని భగవానుడికి చేయడము, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి. ఖచ్చితంగా అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఉండదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుడి యొక్క జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా కేతు ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో ఉపాసనలకు చాలా మంచి సమయం ఇది. అంటే మే 30 నుంచి ఎప్పుడైతే కేతు లగ్నంలోకి వస్తాడో మీరు ఏదైనా మెడిటేషన్స్ కానీ ఆధ్యాత్మికమైనటువంటి దీంట్లో కానీ వెళ్ళడానికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్తారు. దేశకాల సంబంధంగా కలిగేటువంటివి ఎటువంటివి ఉంటాయి సర్వసాధారణంగా ఈ యొక్క గ్రహాలు మారినప్పుడు అంటే మనము గత వీడియోలో చెప్పుకున్నాం ఒక 1.5 year బ్యాకే. ఏంటంటే శని ఒక్కొక్క రాసుల్లో ఉన్నప్పుడు ఒక్కొక్క రెవల్యూషన్ తీసుకొస్తాడు, బిజినెస్ పరంగా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. శని మనకి కుంభంలో వచ్చే ముందే మనం కుంభంలోకి వస్తున్నప్పుడు చెప్పుకున్నాం టెక్నాలజీ వైజ్గా బిజినెస్ వైజ్గా చాలా మార్పులు తీసుకొస్తాడు అని. అదే మనకి 30 సంవత్సరాల క్రితం చూసుకుంటే కనుక కంప్యూటర్ అనే దాన్ని పెంచుకుంటూ వచ్చాడు 30 ఏళ్ళ నుంచి. ఇప్పుడు శని ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఏఐ అనేటువంటిది ఇచ్చాడు. మీనంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా అక్కడ ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఫైనాన్స్ వాడే విధానంలో కొన్ని కట్టడులు, కొన్ని ధర్మ సంబంధం కొన్ని కట్టడులు ఏర్పడతాయి ఒకటి. రెండవది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉపాసన చేయవలసిన పరిస్థితి వస్తుంది. అంటే ఏదైనా ఒక దీక్షలాగా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఒక అనుష్ఠానం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి శని ఇక్కడ నుంచి మీనంలోకి మేషంలోకి వెళ్ళినప్పుడు మనం గతంలో చెప్పుకున్నాము సార్ ఏంటంటే మేష శని సంచరించేటప్పుడు 6.5 సంవత్సరాలు దాదాపుగా మీరు గమనించండి. ఇక్కడ ఏఐ ఎప్పుడైతే వస్తుందో మనకి సొసైటీలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా ఏదైనా చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది అని మనం 1.5 year బ్యాక్ ప్రిడిక్ట్ చేసాం. అన్ని ఉద్యోగాల మీద ఆధారపడి ఉండకండి, ఉద్యోగం మీద ఉన్నప్పటికీ సైడ్ ఒకటి చేస్తూ ఉండండి, అది చాలా ముఖ్యమైనటువంటిది. సో ఇది ఏ రకంగా అయితే ఎవరికి వారు సొంతంగా చేసుకోవాలో, ఎందుకంటే న్యాచురల్ మేషంలోకి ఎప్పుడైతే శని సంచారం జరుగుతుందో సో న్యాచురల్ 10th లార్డ్ వచ్చేసి లగ్నం మీద అంటే మేషం మీద ప్రభావం చూపిస్తుంది. అంటే ఓన్లీ వర్క్నే నమ్ముకుంటే చాలా ప్రమాదం ఇక్కడ. ఇదేదో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తూ మీరు బాగుపడాలని చెప్తున్నటువంటి అంశం. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఓన్గా ఏదైనా చేసుకోవాలి. శని నీచబడుతున్నప్పుడు మనం ఉద్యోగాల మీద ఆధారపడకూడదు. సొంతంగా ఏదైనా ఒక చిన్న కర్మాగారం చిన్నగా మనం ఓన్గా ఏదైనా సేల్ చేయగలమా ఆన్లైన్లో, లేకపోతే ఇంకేదైనా చేయగలమా అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. దీంతోపాటు ఇక్కడ మనకి చూడండి కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ అని ఇట్లాంటివన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ శని మేషరాశుల్లో సంచరించేటప్పుడు ముఖ్యంగా కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలకి, కొన్ని కోర్టు రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్కి, కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ శని సంచారం జరిగేటప్పుడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వారి వారి లగ్నాలను బట్టి, వారి వారి రాసులను బట్టి, వారికి ఏ దేవత ఇష్టమైతే ఆ దేవత అనుష్ఠానం రోజు ఉదయం ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట సేపు చేసుకోవడం మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను అన్నింటినీ రక్షిస్తుంది. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీ జన్మజాతకం ఎలా ఉన్నా, అక్కడ ధనయోగం ఉన్నా లేకపోయినా, అంటే జన్మజాతకంలో 12 భావాలు ఉంటాయి. ఆ 12 భావాలు ఎలాగున్నా కూడా మీరు అమ్మవారిని పట్టుకోగలిగితే, లేదా మీ ఇష్టదేవతని అంటే లలితాదేవిని పట్టుకుంటారా, విష్ణువునా, లేకపోతే శివున్నా,
కాళికా అమ్మవారినా? లేకపోతే దశమహావిద్యల్లో ఏదైనా ఒక విద్యను తీసుకొని గురువుగారుల దగ్గర తీసుకొని మీరు ఉపాసన చేస్తున్నారా? అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం రాబోయేటువంటి 5-6 ఇయర్స్ లోపల. ఎందుకంటే మనకిక్కడ శని భగవానుడు ఇక్కడికి మారబోతున్నాడు. దీనివల్ల చాలా చాలా మార్పులొస్తాయి. అదేవిధంగా శనితో పాటు మనకి గురువు కూడా ఇక్కడికి వెళ్తున్నాడు. ఎప్పుడైతే గురువు ఇక్కడికి వెళ్తాడో మే 15వ తేదీ నుంచి వ్యాపార సంబంధించినటువంటి విషయాల్లో అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశాలు కావచ్చు, మార్పులు కావచ్చు బావుంటుంది. అదీగాక మనకి విశ్వావసు నామ సంవత్సరం నెక్స్ట్ చెప్పుకుంటామని చెప్పుకున్నాం. క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అలాగే కేతువు ఎప్పుడైతే ఇక్కడికి వస్తున్నాడో, రవి రాసుల్లోకి వస్తున్నాడో, రవి అధిపతి అవుతాడు నెక్స్ట్. కాబట్టి ఏంటి, కేతువు అక్కడికి వచ్చినందుకు ఆ 1.5 ఇయర్‌లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు, అంటే మే 30వ తేదీ నుంచి ఒక 1.5 ఇయర్‌లో దేశాన్ని పాలించేటువంటి చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కీర్తి రావడం జరుగుతుంది. మార్పులు జరుగుతాయి. ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఇది. అలాగే ఈ రాహు ఇక్కడికి వస్తున్నందుకు కొన్ని చూడండి, ఒక్కోసారి మనం అంటుంటాం ఏమండి, కొన్ని నిధులు దొరికాయి, నిగూఢమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. నిగూఢమైనటువంటి విషయాలు బయటపడేలా చేస్తారు రాహు ఇక్కడికి వస్తున్నది. అంటే ఏమిటి, గోచారంలో తిరిగేటువంటి గ్రహాలు ఈ ఫలితాలు ఇస్తాయి. అలాగే నేను అందరికీ చెప్పేది ఒకటే, ఫైనల్‌గా మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని నమ్ముకొని, భగవంతుని నమ్ముకొని, ధర్మంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఈ ప్రతీది కూడా అమ్మవారికి సమర్పిస్తూ చేయండి. ప్రతీది కూడా రిజల్ట్ 100కి 200% పర్ఫెక్ట్‌గా మీకు ఏది మంచిదో అది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా భగవంతుడిని కోరుకునేటప్పుడు నాకేది మంచో అది చెయ్యి స్వామి లేదా తల్లి కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక్కడ ఒకటేంటంటే మెయిన్‌గా ఈ మీన, మేషరాశుల్లో సంచరించేటప్పుడు వీలైనంత మట్టుకు కాలభైరవుణ్ణి గానీ, లేదా కాళికా అమ్మవారిని గానీ ఎవరైతే ఎక్కువగా స్మరిస్తారో, మీ ఇష్టదైవాన్ని కూడా స్మరించుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకొంచెం నెగెటివ్ ఎనర్జీస్ లాంటివి ఏవి కూడా ప్రభావం పడకుండా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీమాత్రే నమః.